Hello guys, hope you people are doing good and I'm back with another video. Tomorrow is my birthday and I'm very excited about it. So, చాలా ఇయర్స్ తర్వాత రేపు నా బర్త్డేకి మా మమ్మీ నాతో ఉండబోతుంది అనమాట. ఇట్స్ బీన్ 7 to 8 years I guess. సో పిలిస్తే వచ్చింది ఫస్ట్ టైం ఇయర్స్ తర్వాత ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. సో కొంచెం స్పెషల్ ఈ బర్త్డే అండ్ నేను యూజువలీ బర్త్డేస్కి పార్టీస్ ఎక్సెట్రా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకు. జస్ట్ ఫ్రెండ్స్తో అప్పటికప్పుడు అనుకొని బయటకు వెళ్తాను. రేపు కూడా అదే అవుతుంది మోస్ట్లీ. అండ్ చాలా రోజులైన వీడియోస్ చేసి బేసిక్గా బద్ధకం అవుతుంది తీయాలంటే, అందుకే ఎక్కువ తీయట్లేదు. మీ అందరూ చాలా బాగుందని అనుకుంటున్నాను. నేను నేహా అండ్ ఫ్యామిలీ అంతా కూడా బాగుంది. అండ్ యా, కమింగ్ టు ద వీడియో, బేసిక్గా బర్త్డే అనగానే మనం ఫస్ట్ ఏం చేస్తాం, లేవగానే హెడ్ బాత్ చేస్తాం. కానీ నాకు ఇప్పుడు నా కోల్డ్కి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేస్తే రోజంతా స్నీజ్ చేస్తూ కూర్చుంటా. సో ఇవాళ నైటే చేద్దాం అనుకున్నా. అండ్ బిఫోర్ దాట్ నేను హెయిర్ని ఆయిల్ చేసుకుంటున్నా. నా హెయిర్ ఇంతకుముందు ఇంత ఉండేది, మధ్యలో ఇంత అయిపోయింది. రీగైన్ అయ్యేటట్టు మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. బేసిక్గా ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళే నాన్నమ్మ వాళ్ళే ఎట్లుండే హెయిర్స్ ఇంత పెద్దగా వాల్యూమ్తో థిక్గా బ్లాక్గా ఉండేవి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెయిర్ ఆయిల్ పెడుతుండే. మనకు ఆ ఫ్రీక్వెన్సీ దక్కింది, అసలు చాలా వరకు పెట్టట్లేదు కూడా ఆయిల్. స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ అనుకోండి మన హెయిర్ ఫాల్కి. కానీ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే హెయిర్ ఆయిల్ ఫ్రీక్వెంట్గా పెడితే కంట్రోల్ అవుతుంది అని నేను రియలైజ్ అయ్యి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దానికోసం నేను సీసా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇది 25 years ఓల్డ్ బ్రాండ్ అనమాట. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ని నోరిష్ చేసి మంచిగా స్ట్రెంగ్తెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి నేను ఇప్పుడు మీకు యూజ్ చేసి చూపిస్తాను. ఇది హెయిర్ ఫాల్, ఇచీ స్కాల్ప్, యాంటీ డాండ్రఫ్ అండ్ హెయిర్ థిన్నింగ్కి యూజ్ అవుతుందన్నమాట. ఇందులో 18 మినరల్ హెర్బ్స్ అండ్ 5 ఆయిల్స్ యూజ్ చేస్తారు. ఇది క్షిర్ పాక్ విధి అనే ప్రాసెస్లో చేస్తారనమాట. అంటే ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. క్షిర్ అంటే మిల్క్, పాక్ అంటే బాయిల్, విధి అంటే ప్రాసెస్. ఆ 18 హెర్బ్స్ అండ్ 5 ఆయిల్స్ని 22 hours వరకు ఆవు పాలల్లో బాయిల్ చేసి దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఇది హెయిర్ ఫాల్ని బాగా తగ్గిస్తుంది అండ్ హెయిర్ అండ్ స్కాల్ప్ డిజార్డర్స్కి కూడా బాగా వర్క్ చేస్తుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బ్రింగ్రాజ్, త్రిఫలా, గోధుమ ఇలా చాలా ఉంటాయి అనమాట. ఆల్సో ఇది 4 different సైజెస్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా దొరుకుతుంది. మనం అప్లై చేసుకున్నాక జస్ట్ ఒక 5 to 7 minutes ఇట్లా స్కాల్ప్ని మసాజ్ చేసుకొని దాని తర్వాత ఓవర్ నైట్ లీవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక 1 hour తర్వాత హెడ్ బాత్ చేసేయచ్చు. నేనైతే నార్మల్ డేస్లో అయితే ఓవర్ నైట్ లీవ్ చేసుకునేదాన్ని. అసలు రేపు పొద్దున చేయొద్దనే కదా ఇప్పుడు చేసేస్తుంది. అందుకే ఒక 1 hour తర్వాత నేను హెయిర్ వాష్ చేసేసుకుంటా. సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. మన స్కిన్, లైఫ్, హార్ట్ ఎంత సేఫ్గా చూసుకోవాలో మన హెయిర్ కూడా అంతే సేఫ్గా చూసుకోవాలి గైస్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్. నేను కూడా ఈ మధ్యనే రియలైజ్ అయినా అది. సో చెప్తున్నా, సీ యూ టుమారో గైస్. దిష్టి చుక్క ఇది అందానికి మా అమ్మ అందానికి, మా అమ్మ చేయందానికి దిష్టి చుక్క. దిష్టి చుక్క కాదు, చందమామ పైన చందమామ, కిందేమో సూర్యుడు. ఇది చందమామ, ఇది సూర్యుడా? మా అమ్మ అట్లా పెట్టేది, మేము అట్లా పెట్టుకుంటాం. అది ఎందుకన్నది ఆమెకు తెలియాలి. చందమామ సూర్యుడు అంట గైస్. మా అమ్మకి కోన్ అండ్ మెహందీ కోన్ అట్లా ఇష్టం ఉండదంట, ఓన్లీ ఇవే ఇష్టము. నాకు గోరింటాకి ఇష్టమే కానీ నాకు ఎక్కువ పెట్టుకోను. నాకు కోన్ ఇష్టమే ఉంటుండే ఇంతకుముందు. కాకపోతే అది ఊడిపోయేటప్పుడు ఒక టెక్స్చర్ వస్తుంది, అంటే సగం ఊడిపోయి సగం ఉండి ఏదో ఎలర్జీ వచ్చినట్టు. అప్పటి నుంచి ఎక్కువ పెడతలేను. ఒకసారి బాగా అయింది అట్లా, అంటే సగం ఊడిపోయి సగం ఉన్నప్పుడు ఏదో ఆక్వర్డ్ ఉంటుంది చూడడానికి. ఏదో ఒకసారి చాలా మొత్తం పెట్టుకొని అట్లా అయ్యే దగ్గర నుంచి ఎక్కువ పెట్టుకుంటలేను. అండ్ ఆ షడ్మాసంలో గోరింటకు పెట్టుకుంటా. బట్ ఇప్పుడు రైట్ నో ఎందుకో పెట్టుకునే మూడ్ లేదు, అందుకే పెట్టుకోవట్లేదు. సో రోజు లేట్గా లేచినా ఇవాళైనా కొంచెం తొందరగా లేవాలి, బర్త్డే కదా. ఏం చేసినా చెప్పినా కనీసం ఎక్కువసేపు మేల్కొని ఉండాలి అన్నట్టు తొందరగా లేచిన. అండ్ ఇవాళ ప్లాన్స్ ఏం లేవు. అమ్మతో లంచ్, ఫ్రెండ్స్తో బయటికి అనుకుంటున్నాను జస్ట్ అట్లా డిన్నర్కి వెళ్ళేసి వద్దామా అని. ఐఎమ్ నాట్ ష్యూర్, వాళ్ళనే ఇంటికి పిలుస్తానా లేకపోతే నేనే బయటకు వెళ్తానా, ఇంకేం డిసైడ్ అవ్వలేదు. నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు తెలిసిన బర్త్డే వ్లాగ్ ఏం పెట్టలేదు. బికాజ్ నేను బర్త్డేస్ ఎక్కువగా ఏం సెలబ్రేట్ చేసుకోను, లైక్ పార్టీస్ ఎక్సెట్రా. చాలా ప్లెయిన్ అండ్ సింపుల్గా ఉంచుతా. బయటికి వెళ్ళాలంటే వెళ్తా వచ్చేస్తా. ఎందుకో ఈసారి మేబీ పెట్టాలి అనిపించింది, పెడుతున్నాను.
రికార్డ్ చేస్తున్నా, పెడతానో లేదో ఇంకా తెలీదు. సో అదనమాట. నా ఫేస్ మీకు చాలా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది బికాస్ ఐ జస్ట్ వోకప్. అండ్ ఇక్కడికి వచ్చి నిహాన్ దగ్గర కూర్చున్నాను. వాడి మధ్య అప్పుడప్పుడు వాడంతట వాడే యూట్యూబ్ పెట్టుకొని సాటిస్ఫైయింగ్ వీడియోస్ వస్తుంటాయి కదా మనకి, అవన్నీ చూసి నవ్వుకుంటున్నాడు. ఎమ్మటే తీయను, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఇచ్చేసి తీసేసుకుంటున్నాను. బికాజ్ ఒక్కొక్కసారి క్రాంకీగా ఉంటున్నాడు. అది కూడా తగ్గించాలి మెల్లిగా. అండ్ ఇంతకుముందు కెమెరా అనగానే కొంచెం యాక్టివ్ హుషారైపోయేవాడు. ఈ మధ్య సిగ్గుపడుతున్నాడు. ఐ డోంట్ నో వై. ఇంక పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళలో చేంజెస్ వస్తుంటాయి కదా. అండ్ హీస్ నోటీసింగ్ ఎవ్రీథింగ్, హీస్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. కొంచెం మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేస్తున్నాడు కెమెరా పెట్టంగానే. అండ్ నేను వెళ్ళి బాత్ చేసి వచ్చేలోపు మమ్మీ ఇక్కడ దీపారాధన చేస్తుందనమాట. మా మమ్మీకి ఫస్ట్ పూలు పూలు పూలు, దేవుడి మందిరం నిండా పూలతో నింపేస్తుంది. ఇక్కడ మమ్మీ మిర్యాలగూడ నుంచి వచ్చేటప్పుడు కూడా పైన ఏవేవైతే పూలు మమ్మీ టెర్రస్ గార్డెన్లో ఉంటాయో అవన్నీ తీసుకొని వస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర గ్రీన్ కలర్ చామంతి పూలు కూడా పెంచుతుంది. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. కొంచెం గ్రీనిష్ షేడ్ ఉంది, బాగుంది, నేను ఎక్కడ చూడలేదు. అండ్ చాలా బాగుంటాయి వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో పైన పూలన్నీ. సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెకరేట్ చేయడము, పెద్ద బాక్స్లో వేసుకొని వస్తుంది వచ్చేటప్పుడు, ఇలా పెడుతూ ఉంటుంది అనమాట దేవుడికి ఇక్కడ రాగానే. అండ్ బుచ్చిబాబు కూడా బాత్ చేసి ఫ్రెష్ అయిపోయాడు. ఇక్కడ రాగానే నన్ను బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టమంటుంటే కొడుతున్నాను. యాక్చువల్లీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అస్సలు కుదరలేదు. చలికి కోల్డ్ ఉండి అంత లేట్గా లేచి ఏదో అయిపోయింది. అందుకే ఇంక ఇంట్లోనే దీపారాధన చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని, చిన్నప్పుడు కొబ్బరికాయ కొట్టాక మా మమ్మీ వాళ్ళు ఏం కోరుకున్నావు అని అంటే కొబ్బరికాయ మంచి పగలాలని కోరుకున్నా అని చెప్తుండే నేను. చాలా నాకు ఇప్పటికి కూడా మా మమ్మీ చెప్పి నవ్వుతూ ఉంటుంది, ఇట్లా 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 చెప్తుండే, ఇట్లా కోరుకున్నా అని. మీరు చిన్నప్పుడు ఏం కోరుకునేవారు కొబ్బరికాయ కొట్టేటప్పుడు? మీరు నాలానే ఇలా సిల్లీగా కోరుకునేవారా, లేకపోతే కొంచెం బుర్ర పెట్టి దేవుడా నాకు ఇది కావాలి, అది కావాలి, బాగుండాలి, ఇలా కోరుకునేవారా? ఇప్పుడైతే నాకేం లేదు, అందరం బాగుండాలి, హెల్తీగా ఉండాలి, నిహాన్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, లైక్ హెల్త్ విషయంలో కానీ స్ట్రెస్ పోవాలి, ఇవే కోరుకుంటున్నాను. ఇంతకు మించి లైఫ్లో కావాల్సింది ఏముంటుంది ఎవరికైనా? లైఫ్ అంతా బాగుంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కొంచెం ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పి కోరుకుంటాను. సో ఇంతకుముందు చిన్నప్పుడు బర్త్డేస్ అంటే చాలా ఎక్సైటింగ్ ఉండే నేను. మెల్లిమెల్లిగా బర్త్డేస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఈ ఇయర్ అయితే మరీ పోయింది. లాస్ట్ ఇయర్ అన్నా కొంచెం ఎక్సైటింగ్ ఉండేది, కానీ ఏముంది, అయిపోయింది. ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, బర్త్డేనే కదా. ఇంతకుముందు మన పేరెంట్స్ బర్త్డేనే కదా ఏముంది అని మాట్లాడితే, ఏంటి వీళ్ళకి బర్త్డే అంటే అసలు ఎక్సైట్మెంట్ ఉండదా, బట్టలు కొనుక్కోరా, ఇట్లా ఇట్లా అనుకుంటుండే నేను. కానీ మనం మెల్లిమెల్లిగా మన ఏజ్ పెరుగుతూ ఉంటే మనం కూడా రియలైజ్ అవుతుంటాం అనమాట. అది పిచ్చ లైట్ తీసుకుంటాం పోను పోను అని చెప్పి. నిహాన్ మాత్రం గంట కొట్టంగానే వచ్చేస్తాడు. బికాజ్ మమ్మీ దగ్గర బాగా అలవాటైంది. గంట కొట్టేస్తే ఇంకా నైవేద్యం పెడతాం కదా, పట్టుకు బెల్లం పెడతాం కదా, సో అది తీసుకొని తినొచ్చు అని చెప్పి అలా గంట సౌండ్ రాగానే లోపల రూమ్లో పడుకునేవాడు కూడా ఉరికి వచ్చి అక్కడ నుంచి ఉంటాడనమాట. మెల్లిగా ఇంకా దండం పెట్టేస్తున్నాము. ఈ మధ్య జయజా దండం పెట్టుకో అంటే పెడుతున్నాడు. నాకు తెలిసి ఇంకా 1-2 మంత్స్లో రెగ్యులర్గా పెట్టుకోవడం అలవాటు అయిపోతుంది. మమ్మీ దగ్గర ఉన్నప్పుడు రోజు స్నానం చేయగానే ఇట్లా టవల్ కట్టేసి దేవుడి దగ్గర తీసుకెళ్ళి దండం పెట్టించడం అలా చేసేది. హానెస్ట్లీ నేను కొంచెం అంత కన్సిస్టెంట్గా చేయలేదన్నమాట అది, అందుకే వాడికి అలవాటు పోయింది. అండ్ వాళ్ళ లంచ్కి సాంబార్, పప్పు, కొబ్బరి అన్నం, గుత్తి వంకాయ అండ్ కొబ్బరి తురుము స్టఫ్ చేసి చేస్తుంది మమ్మీ. అది దొండకాయ ఫ్రై, పెరుగు వడ, నాకు ఇట్లా ఇష్టమైనవన్నీ చేసి పెట్టింది అనమాట మమ్మీ. బికాస్ చాలా ఇయర్స్ తర్వాత మేము కలిసి నా బర్త్డే రోజు ఉన్నాం కాబట్టి. సో లంచ్ అయితే చేసేసాను. అండ్ చాలా ఇయర్స్ తర్వాత హోమ్ ఫుడ్ తిన్నాను బర్త్డే రోజు. అండ్ అది కూడా చాలా యమ్మీగా. చెప్పాను కదా మమ్మీ నాకు నచ్చిన ఫుడ్ అంతా చేసి పెట్టింది. అండ్ కమింగ్ టు దిస్, నేను మీకు తెలిసి పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నా బర్త్డే వ్లాగ్ కానీ వీడియోస్ కానీ ఎక్కడా చేయలేదు. బికాస్ నాకు చేయాలనిపించలేదు అంతే. బట్ ఈసారి కూడా పెట్టాలా వద్దా అని ఆలోచించాను. అది చిన్న చిన్న స్నిప్పెట్సే కానీ ఐ థాట్ నెక్స్ట్ ఇయర్ అసలు నా బర్త్డే టైంకి నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. నేనేం డిసైడ్ అవ్వలేదు, బట్ ఎందుకో అలా అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ దిస్ బర్త్డే. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మెసేజ్ చేశారో బర్త్డేకి విష్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. యువర్ విషెస్ మీన్ అలాట్ టు మీ. పర్సనల్గా ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేకపోవచ్చు చాలా మెసేజెస్ రావడం వల్ల, బట్ నేను ప్రతి మెసేజ్ చూసాను, చదువుతాను. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ పీపుల్ ఇక్కడ దాకా సపోర్ట్ చేసి తీసుకొచ్చినందుకు.
అండ్ కమింగ్ టు హిస్ బర్త్డే, చిన్నప్పటి నుంచి బర్త్డేస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు చాలా ఎక్సైటింగ్గా ఉంటాం మనము. పెద్దగా అవుతూ ఉంటే ఎక్సైట్మెంట్ తగ్గుతూ ఉంటుంది. బికాజ్ చిన్నప్పుడు మనం పుట్టినందుకే సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒక థాట్ ఉండేది నాకు. ఈరోజు నేను పుట్టాను, సో ఐ హ్యావ్ టు సెలబ్రేట్ అని. బట్ పెద్దగా అవుతూ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఎక్స్పీరియన్సెస్ చేస్తున్నప్పుడు ఆల్సో నాకు ఇప్పుడు రైట్ నో ఏమనిపిస్తుందంటే, పుట్టడం ఒకటే ఇట్ మ్యాటర్స్ కాదు, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. దాంతోపాటు పక్క వాళ్ళతో మనం ఎంత కైండ్గా ఉన్నాం, మన యాక్ట్స్ ఎలా ఉన్నాయి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మన ప్రెజెన్స్ ఎంత పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఐ థింక్ బర్త్డే అనేది జస్ట్ మనం పుట్టడం వల్లే సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కాదు. ఇయర్ టు ఇయర్, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి మనం చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, ఎక్స్పీరియన్సెస్ లాస్ అవుతాం, చాలా చాలా గెయిన్ అవుతాం, నాలెడ్జ్ వైజ్గా కానీ పీపుల్ వైజ్గా కానీ. ఈ ఇయర్ బర్త్డేకి ఉన్న వాళ్ళు నీతో నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు, వేరే వాళ్ళు రావచ్చు, ఆర్ ఎల్స్ ఈ ఇయర్ నీ దగ్గర లేనిది నెక్స్ట్ ఇయర్ ఫినాన్షియల్గా ఇంకా బెటర్ అవ్వచ్చు. ఈ ప్రాసెస్లో మనం చాలా చాలా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో దాట్ మ్యాటర్స్ అని నాకు అనిపిస్తుంది. అండ్ సెలబ్రేషన్ ఈ కిందికి వస్తే నేను చెప్పా కదా, ఓన్లీ పుట్టినందుకు కాదు, పుట్టి మనం ఏం చేసాము అన్నదాన్ని కూడా, మనం ఏం అచీవ్ చేసాము, మన గోల్స్ ఏంటి, రీచ్ అయ్యామా లేదా, లేకపోతే ఎంత బాగా బతుకుతున్నాము, బాగా ఇన్ ద సెన్స్ ఫినాన్షియల్గా లగ్జరీ లైఫ్ అని కాదు, ఎంత పాజిటివ్, ఎంత రైట్ పాత్ చూస్ చేసుకొని రైట్ వేలో బతుకుతున్నాము, ఇవన్నీ ఆలోచించుకొని మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో దాన్ని బట్టి వీ నీడ్ టు సెలబ్రేట్ ఆర్ ఎవ్రీ డే అన్న ఫీలింగ్ అనమాట. సో అది మీ అందరికీ చెప్పాలనుకున్నా. ఇంకా చాలా 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 మాట్లాడాలని ఉంది, కానీ బర్త్డే వ్లాగ్లో ఎందుకులే మీతో సోది పెట్టడం అని చెప్పి ఇక్కడితో ఆపేస్తున్నాను. అండ్ హోప్ మీరు అందరూ కూడా మీ బర్త్డేస్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ డే మీరు ఓన్లీ పుట్టినందుకు, పుట్టినరోజు ఒకటే సెలబ్రేట్ చేసుకుంటే చాలు. పుట్టినందుకు వీ నీడ్ టు సెలబ్రేట్ ఎవ్రీ డే, బికాజ్ ఎవరు ఎప్పటిదాకా మనకు తెలియదు. సో ప్రతిరోజు మనకు నచ్చినట్టు కాన్ఫిడెంట్గా, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే స్ట్రాంగ్గా ఉండి చాలా కాన్ఫిడెంట్గా లైఫ్ని లీడ్ చేయాలి మీరందరూ కూడా అని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ పెట్టినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. See you guys in my next videos. Bye bye.